వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఎటువంటి శుభయోగాలిస్తాడు, లేదా ఎటువంటి కష్టాలిస్తాడు, శని పాపగ్రహం కాబట్టి శని గురించి ఎక్కువ భయపడాలా? అయితే శని కూడా యోగవంతమైన రిజల్ట్స్ ఇస్తాడా? కేవలం కొన్ని స్థానాల్లోనే శని మంచి రిజల్ట్స్ ఇస్తాడా? లేక ఎటువంటి కాంబినేషన్స్‌లో, ఎటువంటి స్థానాల్లో, ఎటువంటి గ్రహాలతో కలిసి ఉంటే శని మంచి ఫలితాలు, యోగవంతమైన ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు? అలాగే ఎటువంటి గ్రహాలతో కలిస్తే శని కష్టాలని, సమస్యల్ని ఇస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. అయితే చాలా సందర్భాల్లో నేను గమనించినటువంటి ఒక అంశము, శని మహాదశ స్టార్ట్ అయినా లేదా గోచారంలో శని ఏలినాటి శనిలో ఉన్నా కానీ చాలామంది దాని గురించి ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఎలా ఉండబోతుంది ఆ శని యొక్క పీరియడ్, ఆ 7.5 ఏళ్ళు కావచ్చు, లేదా శని మహాదశ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే శని అంటేనే ఎక్కువగా కష్టాలని, సమస్యల్ని, అబ్స్టకల్స్ని ఇచ్చే గ్రహం కాబట్టి ఆ మహాదశ ఏమన్నా ప్రాబ్లమేటిక్గా ఉంటుందా అనేటువంటి ఒక క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది. అయితే ఏ కష్టం వచ్చినా దానికి సాధారణంగా శనితో రిలేట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే శనిని మనం కేవలం ఒక పాపగ్రహం కాబట్టి ఎక్కువగా కష్టాలు ఇచ్చేటువంటి గ్రహము అని అనుకోవడం కూడా పొరపాటే. శని ఏ స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడో అనేది కనుక చూసినట్టయితే సాధారణంగా ఎవరు చెప్పినా 3, 6, 11 ఉపచయ స్థానమైన 10 ఇంట్లో కూడా 10వ ఇంట్లో, అంటే ఉపచయ స్థానాలు 3, 6, 10, 11 వీటిలో శని మంచి రిజల్ట్స్ ఇస్తాడు మిగతా పాపగ్రహాల్లాగే. అది కొంతవరకు నిజమే. అయితే మిగతా స్థానాల్లో శని ఉంటే కష్టాలు ఇస్తాడని మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. శని మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే శని యొక్క పొజిషన్ని డిఫరెంట్ యాంగిల్స్లో అనలైజ్ చేసి ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది మనకి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అంశము. ఉదాహరణకి 3, 6, 10, 11 హౌసెస్లో కూడా శని ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కేంద్ర కోణంలో శని ఉండి బాగా యోగవంతమైన రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇటువంటి ఒక మహాదశను స్టడీ చేసేటప్పుడు, ఎందుకంటే శని, శుక్ర, బుధ, గురు ఇవన్నీ కూడా, రాహువు ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలు నడిచేటువంటి మహాదశలు. శని యొక్క మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి గురు మహాదశ అయిపోయి శని మహాదశలోకి ఎవరైనా ఎంటర్ అవుతున్నట్టయితే ఈ 19 సంవత్సరాలు ఎటువంటి రిజల్ట్స్ని జాతకుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు శని యొక్క ప్లేస్మెంట్ నుంచి, ఆ ప్లేస్మెంట్ని అనలైజ్ చేయడం ద్వారా ఎటువంటి మనకి ఇండికేషన్స్ అనేది లభిస్తాయి అనేది ఒక అంచనా తెచ్చుకోవడం అనేది ఆ జాతకుడికి కొంత మేలు చేస్తుంది. ఒక్కోసారి కొంత అనాలిసిస్ మిస్ అయినట్టయితే, కొన్ని యాంగిల్స్లో స్టడీ చేయకపోయినట్టయితే శని మంచి రిజల్ట్స్ ఇస్తాడో ఒక ఒపీనియన్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సరిగ్గా మనం అనలైజ్ చేయకపోతే శని చాలా కష్టాలు ఇస్తాడో అని ఎక్కువగా భయపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను ఎప్పుడు వీడియోలో చెప్పేటట్టుగా పరాశర సిస్టంలో మనం ఎలా అయితే శని యొక్క రిజల్ట్స్ని అనలైజ్ చేస్తామో, జైమిని పద్ధతిలో కూడా శని యొక్క ప్లేస్మెంట్ని, శని యొక్క కారకత్వము, ఆరూఢం నుంచి శని యొక్క ప్లేస్మెంట్ ఎలా ఉంది అనేది స్టడీ చేసి ఒక అంచనాకు రావడం అనేది మంచి పద్ధతి. అయితే జైమిని సిద్ధాంతంలో యోగదా గ్రహము అనేటువంటి ఒక అంశం అనేది ఉంటుంది. పరాశరుడు ఎలా అయితే యోగకారక గ్రహం అనేది పేర్కొన్నాడో, యోగకారక గ్రహం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఏ స్థానంలో ఉన్నా కానీ అనేది పరాశర సిద్ధాంతంలో ఎలా అయితే ఉందో, జైమిని సిద్ధాంతంలో కూడా యోగదా గ్రహము అనేది చెప్పబడింది. అయితే యోగదా గ్రహం అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్స్తో సహా నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి ఎగ్జాంపుల్, రజనీకాంత్ ఎగ్జాంపుల్ ఇలాంటివి తీసుకుని, అమితాబ్ బచ్చన్ ఎగ్జాంపుల్ ఇలాంటివి తీసుకుని చెప్పడం జరిగింది. అవి మీరు చూడొచ్చు. జైమిని పద్ధతి నుంచి కూడా స్టడీ చేసినప్పుడే మనకి కంప్లీట్ పిక్చర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కేర్ఫుల్ అనాలిసిస్ అనేది చేయాలి. పరాశర, జైమిని రెండు కూడా కలిపి కొంత బయాస్ లేకుండా, అంటే ఇది చాలా మంచిగా ఉంటుంది లేదా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఒక ముందే నిర్ధారణకు రాకుండా అనలైజ్ చేసినట్టయితే ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. జైమిని పద్ధతిలో కొన్ని స్పెషల్ లగ్నాస్ అనేవి ఉన్నాయి. హోర లగ్న, శ్రీ లగ్న, ఘటిక లగ్న, ఇందు లగ్న, భావలగ్న, ఈ విధంగా 2 లేక 3 అంతకంటే ఎక్కువ స్పెషల్ లగ్నాస్ కనుక ఒక గ్రహాన్ని చూస్తున్నా ఆ లగ్నం ఉన్నటువంటి రాశిలో ఆ గ్రహం ఉన్నా అది యోగదా గ్రహంగా పిలువబడుతుంది. జైమిని యోగదా గ్రహము
పరాశర యోగకారక గ్రహం కంటే చాలా పవర్ఫుల్ గ్రహము. యోగద ప్లానెట్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక ప్లానెట్ కనుక యోగద ప్లానెట్ అనే ఒక స్టేటస్ కనుక వచ్చినట్టయితే ఆ ప్లానెట్ యొక్క మహాదశ నడుస్తుంటే చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. అదేవిధంగా శని కూడా యోగద గ్రహం కనుక అయినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని తన యొక్క మహాదశలో అందిస్తాడు. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆయనది తులా లగ్నము, 1000లో శని. ఆయన తన కెరియర్లో రైజ్ అయినది, కెరియర్ స్టార్ట్ చేసి సినిమా కథానాయకుడుగా పేరు ప్రఖ్యాతులు, విశేషమైనటువంటి ఆదరణ లభించింది ఆయనకి శని మహాదశలో. అయితే పరాశర సిస్టంలో చూసినట్టయితే చాలా ఎక్కువ అనాలిసిస్ చేసినా కానీ మనకి అంత జస్టిఫికేషన్ దొరకదు. అంటే ఏ విధంగా శని మహాదశలో ఇంత యోగించాడు, ఎందుకు అంటే వృషభ లగ్నం లాగా తులా లగ్నానికి శని ప్రబల యోగకారకుడు కాదు. వృషభ లగ్నం విషయంలో శని ఒక్కడే యోగకారకుడు కాబట్టి ఎక్కువ మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. తులా లగ్నానికి శని కాకుండా ఈ 2 గ్రహాలు కూడా యోగకారకత్వాన్ని తీసుకుంటాయి కాబట్టి ప్రబల యోగకారకుడు కాదు. అటువంటి సందర్భంలో శని ఏ విధంగా మరి ఇంత మంచి రిజల్ట్స్ని ఇచ్చాడు అని చూసినప్పుడు జైమిని సిద్ధాంతంలో కనుక వెళ్ళినట్టయితే తులా లగ్నానికి వ్యయమైనటువంటి కన్యలో శ్రీ లగ్నము, ఘటిక లగ్నము ఉండడము, ఈ విధంగా శని యోగద గ్రహం అవడం, అలాగే హోర లగ్నము ఇవి ఉండడం వల్ల శని యోగద గ్రహంగా ఒక స్టేటస్ని తీసుకున్నాడు. అటువంటి శని యొక్క మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఆయన కెరియర్లో పీక్స్కి చేరడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయన ఎగ్జాంపుల్ని తీసుకున్నట్టయితే 5th హౌస్లో అంటే కుంభంలో కేతు ఉంటారు ఆయన చార్ట్లో. దానికి అధిపతి శని కాబట్టి కేతు మహాదశలో కూడా ఆయన విపరీతమైనటువంటి పాపులారిటీ అలాగే పొలిటికల్ పవర్ని కూడా అందుకోవడం అనేది జరిగింది. ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా చేసింది, ప్రమాణ స్వీకారం చేసింది కేతు మహాదశలో, కేతువులో చివరిలో. అంటే కేతులో బుధలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన, కేతువులో శనిలో ఆయన పార్టీ పెట్టడము, అది విజయవంతంగా ఎన్నికల్లోకి వెళ్ళి ఘన విజయాన్ని సాధించడము. ఇక్కడ కేతు ఛాయాగ్రహం కాబట్టి కేతు యొక్క డిస్పోజిటర్ ఎవరైతే ఉన్నారో అంటే శని యోగద ప్లానెట్ ఎందుకు కేతు కూడా చాలా మంచి రిజల్ట్స్, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చాడు ఆయన జాతకంలో. అలాగే రజనీకాంత్ గారి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సింహలగ్నము, 2 శని. ఇవేవి కూడా క్లాసిక్ యోగాలుగా చెప్పబడినటువంటి యోగాల్లో ఉన్న గ్రహాలు కావు. ఒకవేళ శని కనుక శశమహాయోగంలో ఉండి శని మహాదశ నడుస్తున్నట్టయితే డెఫినెట్గా శని చాలా బాగా యోగించాడని చెప్పొచ్చు. కానీ ఆయన విషయంలో కూడా శని యోగద ప్లానెట్ అయ్యి రజనీకాంత్ విషయంలో ఆయన సూపర్ స్టార్ స్టేటస్ అందుకోవడం జరిగింది. అలాగే అమితాబ్ బచ్చన్ విషయంలో కూడా కుంభలగ్నము, 4 శని. ఈ విధంగా జైమిని పద్ధతిలో యోగద ప్లానెట్ అవుతుందా లేదా అనేది ముందు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ శని కనుక యోగద ప్లానెట్ అయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే శని కనుక జైమిని పద్ధతిలో జ్ఞాతికారకుడు కనుక అయినట్టయితే, అంటే జైమిని పద్ధతిలో గ్రహాలన్నీ కూడా ఎన్ని డిగ్రీల్లో ఒక రాశిలో ఉన్నాయో అనేది మనం అవరోహణ క్రమంలో కనుక రాసుకున్నట్టయితే, డిసెండింగ్ ఆర్డర్లో కనుక రాసుకున్నట్టయితే మొట్టమొదట అన్నిటికంటే ఎక్కువ డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది ఆత్మకారక గ్రహం. అలాగా 6వ స్థాయిలో ఉండేది జ్ఞాతికారక గ్రహం. అటువంటి జ్ఞాతికారక గ్రహం శని కనుక అయ్యి శని మహాదశ కనుక నడుస్తున్నట్టయితే కొంత అడ్డంకులు, ప్రాబ్లమ్స్, అవరోధాలు, కోర్టు కేసెస్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఇంట్లో శని ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం రిజల్ట్స్ని అంచనా వేయాల్సి ఉంటుంది. కాబట్టి జైమిని కారకత్వం అనేది కూడా చాలా ముఖ్యము. ఇక శని విషయానికి వచ్చినట్టయితే 3, 6, 11 ఈ స్థానాలు తీసుకుంటే శని ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేసెస్గా మనం పేర్కోవచ్చు. అయినప్పటికీ కూడా ఉదాహరణకి శని 3వ ఇంట్లో ఉన్నాడు, అది పోయిటిక్ టాలెంట్ అంటే రచనా వ్యాసంగంలో మంచి అభిరుచి ఉండడము, ఒక రచయితగా, కవిగా మంచి గుర్తింపుని, పేరుని తెచ్చుకోవడము అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి శని 3rd హౌస్లో ఉంటే. అలాగే ఓన్ బిజినెస్ ద్వారా రైజ్ అవ్వడానికి 3ర్డ్లో శని హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా 3rd హౌస్లో శని ఉన్నా కానీ నీచబట్టి ఉన్నా, రెట్రోగ్రేడ్ నీచులో ఉన్నా, ముఖ్యంగా చంద్రుడు, కుజుడు ఈ ప్లానెట్స్తో కనుక శని 3rd హౌస్లో ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శని కుజుల కలయిక ఏ ఇంట్లో జరిగినా లేదా శని కుజులు పరస్పరం చూసుకుంటున్నా కానీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి శని యొక్క మహాదశలో.
ఎంత యోగవంతమైనటువంటి ప్లేస్మెంట్లో శని ఉన్నా కానీ కుజుడు యొక్క కంజంక్షన్ లేదా ఆస్పెక్ట్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా శని మహాదశలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు జాతకుడు. అటువంటి కుజుడితో కలయిక ఉండి శని కుజ ఇద్దరు కూడా రెట్రోగ్రేడ్ అయితే ఆ ప్రాబ్లమ్స్ యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి శని కుజులు కలిసి ఒక ఇంట్లో ఉన్న, శనికి 7th హౌస్లో కుజుడు ఉన్న, శనికి 10th హౌస్లో కుజుడు ఉన్న పరస్పరం శని కుజుడు చూసుకుంటారు. కుజుడు 4వ దృష్టితో శనిని చూడటము, శని రాజ్య దృష్టితో అంటే 10th ఆస్పెక్ట్తో కుజుడిని చూడటము, ఈ విధంగా మ్యూచువల్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇస్తాడు ఒకవేళ యోగవంతమైన ప్లేస్మెంట్లో శని ఉన్నా కానీ. కాబట్టి శని ఒక హౌస్లో నార్మల్గా ఉన్నా కానీ యోగదా స్టేటస్ ఉండడము, అలాగే జైమినిలో రాజయోగాలు కనుక ఉన్నట్టయితే శని మహాదశ చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి శని ఒకటే కాదు, ఏ ప్లానెట్ అయినా సరే మహాదశ స్టార్ట్ అవుతున్నప్పుడు అనలైజ్ చేయాలంటే కేవలం ఒక దృష్టికోణంలో చూడకుండా డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని స్టడీ చేయడం వల్ల మనకి అవగాహన మరింత ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి అనవసరంగా ఎక్కువ భయపడము లేదా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. కాబట్టి కొంత డీటెయిల్ స్టడీ చేయడం అనేది మనకి హెల్ప్ చేస్తుంది ప్రిపేర్డ్గా ఉండడానికి. శని మహాదశ 19 years కూడా మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి. అదేవిధంగా 6th హౌస్లో శని తీసుకున్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, గవర్నమెంట్ జాబ్స్లో సక్సెస్, పొలిటికల్ సక్సెస్, వీటన్నిటికీ చాలా మంచిది. అయితే నెగిటివ్ చూసినట్టయితే కోర్టు తగాదాల్లో ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోవడము, డబ్బు ఖర్చు అయిపోవడము, అదేవిధంగా బంధువుల్లో ముఖ్యంగా మేనమామ ఇటువంటి వారితో కొంత ప్రాబ్లమ్స్ ఉండడము, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవడము, ఏదో ఒక డిసీజ్తో బాధపడుతూ ఉండడం, అది క్యూర్ అనేది అవ్వకుండా ఎక్కువగా ఆ జాతకుడు ఎప్పుడు కూడా విజిట్స్ చేస్తుండడం హాస్పిటల్కి, అయినా కానీ పర్మనెంట్ క్యూర్ దొరక్క ఎప్పుడు దాని గురించి మదన పడుతూ ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది 6th శని ఉన్నా కానీ. ఇలాంటి 6th హౌస్లో శని కుజుడితో ఉంటే మరింతగా ఎక్కువగా ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అవి తగ్గినట్టయితే మళ్ళీ ఎక్కువ అవడం, ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే శని రాహువుల కలయిక కూడా కొంత కేర్ఫుల్గా అనలైజ్ చేసినటువంటి కాంబినేషన్. 3rd హౌస్లో ఉన్న, 6th హౌస్లో ఉన్న, 11th హౌస్లో ఉన్నా కానీ. ఇక 11th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ రేసర్ నుండి పాజిటివ్గా ఉంటే సొసైటీలో నేమ్ అండ్ ఫేము, సొసైటీలో విఐపీలతో పరిచయాలు, సొసైటీలో చాలా ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి సత్సంబంధాలు, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉండడము, అది కూడా తనకి సహాయం చేసేటువంటి ఫ్రెండ్స్ ఉండడము, కష్ట సమయంలో వారు వచ్చి వీరిని ఆదుకోవడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. ఇదే శని కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే పిల్లలతో సమస్యలు, పిల్లలు లేకపోవడము, ఫ్రెండ్స్ చేతిలో మోసపోవడము, తను ఎంత కష్టపడినా కానీ అనుకున్నది సాధించలేకపోవడము, వారికి ఒక డ్రీమ్ ఉండొచ్చు, ఒక కెరియర్ డ్రీమ్ ఉండొచ్చు, లేదా పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ఆశయాలు ఇష్టాలు ఉండొచ్చు, దాని గురించి ఎంత శ్రమ పడినా కానీ అనుకున్నంత టార్గెట్ రీచ్ కాకపోవడము, అది సాధించలేకపోవడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ 11th హౌస్లో ఉన్నా కానీ. కాబట్టి 3, 6, 11 హౌసెస్లో శని ఉండడం మంచిదైనా ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనేది చూడడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే శని అస్తంగత్వం చెందితే, రవికి చాలా క్లోజ్గా కనుక శని ఉంటే అది కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చేటువంటి దశగా చూడాల్సి ఉంటుంది శని మహాదశని. ఎందుకంటే రవిశనులు నైసర్గికంగానే శత్రువులు, ఇటువంటి రవిశనులో కలయిక కనుక ఉన్నట్టయితే ఎక్కువగా ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 4-10 యాక్సెస్లో రవికుజులు కలయిక ఉన్నట్టయితే, అంటే 4th హౌస్లో రవికుజులు రవిశనులు కలిసి ఉన్న 4th హౌస్లో రవిశనులు కలిసి ఉన్న, 10th హౌస్లో రవిశనులు కలిసి ఉన్న, ఈ 4-10 యాక్సెస్లో రవి శని కలయిక కనుక ఉన్నట్టయితే వృత్తిలో చాలా చాలా ఒడిదుడుకులు, తన పై అధికారులతో ఎక్కువగా ర్యాపో లేకపోవడము, గ్రూప్ పాలిటిక్స్కి గురవడము, అతను పనిచేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక టీంలో కావచ్చు, ఒక గ్రూప్లో కావచ్చు, తనను వ్యతిరేకించే వర్గం బలంగా ఉండడము, ఇటువంటి వాటితో ఎదుగుదల అనేది చాలా కుంటుపడిపోవడము, ఇటువంటి మానసిక వేదన కూడా ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఉంటాయి రవిశనుల కలయిక కనుక 4-10 యాక్సెస్లో ఉన్నట్టయితే. అలాగే ఇంట్లో కూడా ఎక్కువగా మనశ్శాంతి లేకపోవడము, సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువగా డిలే అవుతూ ఉండడము, చాలా లేట్ ఏజ్లో ఓన్ హౌస్ అనేది అతను కట్టుకోవడం జరుగుతుంది లేదా కొనుక్కోవడము, ఇటువంటి రిజల్ట్స్ని శని ఇస్తారు 4-10 యాక్సెస్లో. ఇదే శని కనుక బలంగా ఉంటే 4th హౌస్లో కానీ 10th హౌస్లో కానీ వారి కెరియర్లో చాలా హైట్స్కి రీచ్ అవుతారు. చాలా త్వరగా వేరే వాళ్ళకంటే కూడా చాలా స్పీడ్గా వీళ్ళు ఉన్నత స్థానాన్ని చేరుకోవడము,
అలాగే ఎడ్యుకేషన్లో హైట్స్ని రీచ్ అవ్వడము, పొలిటికల్ సక్సెస్ని చాలా త్వరగా చిన్న ఏజ్లోనే అందుకోవడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇదే శని 4-10 యాక్సెస్లో అందిస్తాడు. కాబట్టి ఏ ప్లానెట్ అయినా సరే పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉన్నాడా అనే దాన్ని బట్టి ఏ హౌస్లో ఉన్నాడు అనే దాన్ని మనం ఆ రిజల్ట్స్ని అంచనా వేయాల్సి ఉంటుంది. కేవలం 3, 6, 11 హౌసెస్లో ఉన్నంత మాత్రాన శని ఎప్పుడూ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాడు అనుకోవడం పొరపాటు. అలాగే శని ఇచ్చేటువంటి ఒక ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్ 2nd హౌస్, అలాగే 8th హౌస్. 2nd హౌస్లో ఉన్న 8th హౌస్లో ఉన్న శని 2nd హౌస్ని 8th హౌస్ని స్థితి కానీ దృష్టి చేత కానీ ప్రభావితం చేస్తారు. కాబట్టి 2nd హౌస్లో శని ఉన్నట్టయితే ఉదాహరణకి ఫ్యామిలీ టెన్షన్స్, ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, బంధువులతో తగాదాలు, అది ఆస్తి తగాదాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి తగాదాలు, ఎప్పుడు కూడా చాలా చాలా ప్రాబ్లమాటిక్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్. ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవల కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా డిస్ప్యూట్స్, గొడవలు, దీనివల్ల ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడము, ఆర్థికంగా చాలా చాలా కుదేలైపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని శని 2nd హౌస్లో ముఖ్యంగా కుజుడు, రాహువు, కేతువు ఇటువంటి ప్లానెట్స్తో కలిసి ఉన్నప్పుడు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. శని కుజుల కలయిక ఎప్పుడు కూడా ప్రత్యేకంగా చూడవలసినటువంటి అంశము. అలాగే 8th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు, ఆరోగ్య భంగము, ఎక్కువగా హాస్పిటల్ ఖర్చులు అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అదే బెనిఫిట్గా కనుక ఉన్నట్టయితే 2nd హౌస్లో శని చాలా అనూహ్యమైనటువంటి ఆర్థిక విజయాల్ని, శని మహాదశ స్టార్ట్ అయిన వెంటనే ఆర్థికంగా పుంజుకోవడము, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా పెరగడము, అసెట్స్ని సంపాదించుకోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. 8th హౌస్లో ఉన్నట్టయితే ఒక్కోసారి తనకి ఏదైతే రావాలో ఇన్హెరిటెన్స్ ద్వారా ఆస్తి దాన్ని కలిసి రావాలో అది కలిసి రావడము, లాటరీస్, గేమ్ షోస్, వీటిలో అనూహ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు రావడము, ఇటువంటివన్నీ కూడా శని ఇస్తాడు. కాబట్టి మంచి చెడు రెండు ఇవ్వగలిగే ప్లానెట్ శని. అయితే శని విషయంలో గుర్తించవలసింది, శని యొక్క స్థితి కంటే కూడా దృష్టి అనేది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 4th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే 4th హౌస్ కంటే కూడా 10th హౌస్ ఎక్కువగా పాడవుతుంది శని యొక్క దృష్టి వల్ల. కాబట్టి శని ఏ ఇంటిని చూస్తున్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ ఇంట్లో శని బాగున్నా కానీ చూసేటువంటి ఇల్లు ఏది అనే దాన్ని బట్టి ఎంతవరకు పాడు చేస్తాడో ఆ రిజల్ట్స్ అనేది మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకి శని 4th హౌస్లో కుజుడింట్లో ఉన్నాడు, 10th హౌస్ శుక్రుడి ఇల్లు అయింది. శుక్రుడు అంతర్దశలో, శని మహాదశలో శుక్రుడు అంతర్దశలో ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహలగ్నానికి 4th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే 10th హౌస్ అనేది శుక్రుడిది అవుతుంది. కాబట్టి శని మహాదశలో శుక్ర అంతర్దశలో ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు స్ట్రాంగ్గా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మళ్ళీ స్టేబుల్గా లైఫ్ని కంటిన్యూ చేయడానికి వీలుంటుంది. అలా కాకుండా శుక్రుడు కూడా వీక్గా ఉండి, నెగిటివ్గా ఉండి, దుస్థానాధిపతులతో 6, 8, 12 లార్డ్స్తో కలిసి ఉండి నీచలో ఉండడం, ఇటువంటి కంబస్ట్ అయి ఉండడం కనుక జరిగితే మరింతగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గోచారం విషయం కూడా మనం ఇక్కడ కొంత డిస్కస్ చేయాల్సి ఉంటుంది. చంద్రుడి నుంచి శని 12th హౌస్లో జన్మరాశిలో, అలాగే 2nd హౌస్లో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏలినాటి శనిగా పిలువబడుతుంది. అటువంటి ఏలినాటి శనిలో అన్ని కష్టాలే ఉంటాయని, చాలా ప్రాబ్లమ్స్ ఇస్తారని, శని ఎక్కువగా ఫినాన్షియల్ ట్రబుల్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ ఇస్తాడని ఒక అభిప్రాయం ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. గోచారం నుంచి వచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా డెస్టినీని డిసైడ్ చేయవు. దశాభుక్తిని బట్టి మేజర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. గోచారం ఒకవేళ ట్రబుల్సమ్గా ఉంటే అందులో కొంత ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి తప్ప డెస్టినీని గోచారం డిసైడ్ చేయలేదు. అలాగే లగ్నం నుంచి కూడా శని యొక్క గోచారాన్ని చూడడం కూడా మంచి పద్ధతి. ఉదాహరణకి ఒక వ్యక్తిది వృషభ రాశి, అలాగే సింహలగ్నము. కాబట్టి శని వృషభ రాశికి 12వ ఇంట, అలాగే 2వ ఇంట, అంటే మేషం నుంచి మేషము, వృషభము, మిథునము, ఈ 3 రాశుల్లో శని సంచారము రాశి నుంచి గోచార ఫలితాలు ఏలినాటి శని చూడాల్సి ఉంటుంది. సింహలగ్నం కాబట్టి కర్కాటకము, సింహము, కన్య, ఈ 3 రాశుల్లో శని సంచారం చేసినప్పుడు లగ్నం నుంచి కూడా గోచార ఫలితాన్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. రెండు కూడా పరిశీలించాలి. ఎంత పరిశీలించినా కానీ గోచారం అనేది సెకండరీ. ప్రధానంగా చూడవలసింది పరాశర దశాభుక్తి, అలాగే జైమిని దశాభుక్తి. జైమిని సిస్టంలో కూడా దశ అంతర్దశలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా రిజల్ట్స్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. అలాగే జైమిని కారకత్వాన్ని బట్టి కూడా ఆ దశ అంతర్దశల్లో ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక అంచనా తెచ్చుకోవడం మంచి పద్ధతి. అలా చేయనప్పుడు మాత్రమే మనకి ఊహించినటువంటి రిజల్ట్స్ని మనం
చూడము. ఉదాహరణకి ఈ టైంలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు శని అని అనుకున్నప్పుడు అటువంటి రిజల్ట్స్ కాకుండా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇలా అయింది అనేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మనం కొన్ని అనాలిసిస్ చేయాల్సినటువంటి పాయింట్స్ని మిస్ అయ్యామనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం ఒక పద్ధతిలోనే ఒక దృష్టికోణంలోనే అనలైజ్ చేసినప్పుడు మనకు కంప్లీట్ పిక్చర్ అనేది దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి శని విషయంలో కూడా వీలైనంత వరకు థరోగా అనాలిసిస్ చేసి ఏ ఇంట్లో శని ఉన్నాడు, అలాగే జైమిని పద్ధతిలో శని యొక్క కారకత్వం ఏంటి, ఈ రెండు కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇక శని కనుక యోగకారకుడయ్యి, వృషభ లగ్నానికి శని యోగకారకుడు, తులకి యోగకారకుడు, అలాగే పంచమహాపురుష యోగంలో కనుక అంటే శశయోగంలో కనుక శని ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. శశయోగంలో ఉన్నా కానీ శని కుజుడితో కలిసి ఉంటే కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ యోగాన్ని ఇచ్చేటువంటి సమయంలో. కాబట్టి శని విషయంలో చాలామంది భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ పారామీటర్స్ అన్నింటినీ, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని అనాలిసిస్ చేయడం వల్ల మరింత క్లియర్ పిక్చర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.